పక్కవారిలో రెండు కత్తులు ఎమడమంటారు. పాలిటిక్స్ కు అది అతికినట్లు సరిపోతుందని ప్రస్తుతం ఒంగోలు వేదికగా నడుస్తున్న రచ్చ అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. దివంగత వైఎస్ బంధువుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ వైసీపీలో తన హవా నడిపించిన బాలినేని జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. దాంతో గత 4 ఎన్నికల నుంచి ఒంగోలులో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే దామచర్లతో వర్గపోరు రచ్చకెక్కింది. ఫ్లెక్సీలు చిరిగి రోడ్డున పడుతున్నాయి. ఆరగడ అధిష్టానానికి చేయడంతో జాయినింగ్ సమయంలో బాలినేనికి జనసేన కండిషన్స్ పెట్టిందట. ఆ కండిషన్స్ తో బాలినేని షాక్ అవుతున్నారట. ప్రకాశం జిల్లాలో మోస్ట్ సీనియర్ పొలిటికల్ లీడర్లలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఒకరు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ వైఎస్ ఫ్యామిలీ బంధువు అప్పటి నుంచి వరుసగా 4 సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2019లో వైసీపీ నుంచి 5వ సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 2012లో జగన్ కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేసి బైపోల్స్ పోటీ చేసినప్పటి నుంచి టీడీపీ నేత దామచర్ల జనార్దన్ రావు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. ఆ బైల్స్ లో బాలినేని చేతిలో ఓడిపోయిన దామచర్ల 2014 ఎన్నికల్లో ఆయనకు మొదటి ఓటమి చవి చూపించారు. ఇక మొన్నటి ఎన్నికల్లో రికార్డ్ మెజార్టీతో గెలిచిన దామచర్ల ఆయనకు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ఎఫెక్ట్ తో బాలినేని ఈ నెల 18న వైసీపీకి రిజైన్ చేసి జగన్ కు గుడ్ బై చెప్పేశారు. ఆ మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసొచ్చి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. బాలినేని ప్రకటనతో ఒంగోలు టీడీపీ శ్రేణులు, జనసేన పార్టీలోని రియాజ్ వర్గం భగ్గుమంది. బాలినేని శ్రీనివాస్ జనసేనలో చేరటం ఖరారయ్యాక ఒంగోలులో ఆయన అనుచరులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై పవన్, చంద్రబాబు, మోదీతో సహా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కూడా ముద్రించారు. అక్కడే రచ్చ స్టార్ట్ అయింది. తాను ఇన్ని రోజులు పోరాడిన బాలినేని ఫ్లెక్సీల్లో తన ఫోటో వేయటం ఏంటని దామచర్ల ఫైర్ అయ్యారు. ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయి 100 రోజులు గడవక ముందే బాలినేని పార్టీ మారుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశారని, జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరని హాట్ కామెంట్స్ చేశారు. మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. నువ్వు మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేసావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ పాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. గత 5 ఏళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తామని, బాలినేని చేసిన అక్రమాల నుండి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరని దామచర్ల వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు అండగా ఉంటామని, పార్టీలు మారే పరిస్థితి వస్తే తాము రాజకీయాలు కూడా మానుకుంటామని దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దానిపై రియాక్ట్ అయిన బాలినేని తనపై జనార్దన్ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని, దీనికి సంబంధించి 2 వారాల క్రితమే సీఎం చంద్రబాబుకు లెటర్ రాసినట్లు వివరించారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేసుకోవాలని, తాను ఏ విచారణకైనా సిద్ధమని బాలినేని స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఈ ఇద్దరి నేతల మధ్య పోరు మున్ముందు కూడా ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతాయా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా. ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి, నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగుల్ ఎంక్వైరీ చేయి, అబ్బాయి ఇవన్నీ మాట్లాడితే
ఇంకోటి కూడా అన్నాడు నేను విన్నా, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని. ఏమో అంత ఇది పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుగుకులు 100 రోజులైంది కదా, ఎంక్వైరీ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా. టీడీపీ, జనసేన ప్రస్తుతం కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల స్వయంగా పవన్ కళ్యాణ్ పేరెత్తి అలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒంగోలు జనసేనల్లో కొందరు మాత్రం బాలినేని రాకను స్వాగతిస్తున్నారు. బాలినేని చేరికతో జిల్లాలో కూటమి మరింత బలోపేతం అవ్వటానికి దోహదపడుతుందని దామచర్ల ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని సూచిస్తున్నారు. పొత్తు ధర్మం పాటించమని చెప్పండి, అతను మనసు మార్చండి. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినందువల్ల ఒక జనసేన పార్టీకే కాదు, ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది. అది తెలుసుకోవాలి జనార్దన్ గారు. మీరు అది తెలుసుకోకుండా నువ్వు నాయుడుపాలెంలో మీ తాత వర్ధంతి సభలో అది సందర్భం కూడా కాదు. ఒంగోలు ప్రజలు, మీడియా వాళ్ళు, మేధావులందరూ కూడా జనార్దన్ నీ మాటలను అందరూ కూడా ఖండించారు. నిన్ను పవన్ కళ్యాణ్ కాపాడతారా అని అన్నావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ కాపాడతారా లేదో తర్వాత సంగతి, కానీ నీ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు పిలిచి నీకు ఏ విధంగా నీ భవిష్యత్తు ఏముంటుందో నువ్వు తెలుసుకో. ఇప్పుడు చెప్తున్నాను ఓపెన్గా. ఎందుకంటే జనార్దన్ పొత్తు ధర్మం పాటించలేదు ఎమ్మెల్యే గారు మీరు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు వైసీపీ నుంచి ఒంగోలులో మేయర్ని, డిప్యూటీ మేయర్ని చేర్చుకున్నావు. ఆ రోజు మా జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా నిన్ను ఒక్క మాట అనలేదు. అయితే కూటమి గొడవ ఎలా ఉన్నా వైసీపీ క్యాడర్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తోంది. బాలినేని కారణంగా ప్రకాశం జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్నారు. ఆయన్ను మాత్రం మళ్లీ పార్టీలోకి అస్సలు తీసుకోవద్దని జగన్ను కోరుతున్నారు. మళ్లీ వచ్చిన ఆయన వల్ల పార్టీకి నష్టమే అనే అభిప్రాయాలను వైసీపీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది. బాలినేని అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను వేధించారని ఆరోపణలున్నాయి. దాంతో ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని చాలా మంది నేతలు చూస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలను కాదని అదే నియోజకవర్గంలో అసమ్మతి నేతలను ప్రోత్సహించేవారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుకు వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గానికి సపోర్ట్ చేశారని, మార్కాపురం, ఎర్రగొండపాలెం, చీరాల, అద్దంకి ఇలా ప్రతి నియోజకవర్గంలో బాలినేని వేళ్లు పెట్టి ఇబ్బందులు పెట్టారని జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే బాలినేనిని ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. సొంత జిల్లా పార్టీపై పట్టుపోవటంతో అప్పట్లో బాలినేని కొన్ని రోజులు అలకపాన్పెక్కారు. తరువాత మంత్రి పదవి 3 ఏళ్లకు పోయిందని, కొన్ని రోజులు జిల్లాలో తన ఆధిపత్యం సాగలేదని కొన్ని రోజులు రెబలవతారమెత్తారు. అయితే ఆయన జగన్ సమీప బంధువు కావటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారన్న టాక్ నడిచింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ముగిసి బాలినేని తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం జనసేన పంచకు చేరటానికి సిద్ధమయ్యారు. మొదట అక్టోబర్ 6న జనసేన పార్టీలో జాయిన్ అవ్వటానికి బాలినేని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకోవడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఆ సమయంలో జిల్లాలో వైసీపీలోని జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఒంగోలు కార్పొరేటర్లతో భారీ ఎత్తున జాయినింగ్స్ చేయించి బల ప్రదర్శనకు రెడీ అయ్యారు. అయితే అప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఒంగోలు కూటమిలో జరుగుతోన్న పొలిటికల్ రచ్చతో జనసేన నుంచి ఆయనకు కండిషన్స్ లిస్ట్ వచ్చిందట. ప్రస్తుతానికి జాయిన్ అయ్యేది మీరొక్కరే, మిగిలిన వారి సంగతి తరువాత చూద్దామని చెప్పారట. ఇక ఒంగోలు బహిరంగ సభ కూడా క్యాన్సిల్ అన్నారట. మంగళగిరి పార్టీ ఆఫీస్ కు మీరొక్కరే రండని చెప్పారంట. ఒక 300 మంది మించకుండా మంగళగిరి పార్టీ ఆఫీస్ కు ఈ నెల 26న వచ్చి కండువ కప్పుకుని వెళ్లమని కండిషన్ పెట్టారట. జనసేన అధిష్టానం ఆదేశాలతో మాజీ మంత్రి బాలినేని కంగుతిన్నారట. వైసీపీ, కాంగ్రెస్లలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన తాను అంత సాదాసీదాగా పార్టీ మారటం ఏంటని తెగ ఫీల్ అయిపోతున్నారట. For more videos like this, subscribe Big TV channel.